వరదలతో అతలాకుతలమైన నేపాల్లో భూమి కంపించింది. రిక్టార్ స్కేల్ పై తీవ్రత 3.2గా నమోదైంది. ఇప్పటికే వరదలతో భారీ ప్రాణ నష్టం జరగగా మరోసారి ఫ్లడ్స్ కు ఛాన్స్ ఉందని చైనా హెచ్చరించిన నేపథ్యంలో ఈ భూకంపం సంభవించడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులు, దళిత సంఘాలు, వేలూరు గ్రామస్తులు న్యాయం కోసం ఆందోళనకు దిగారు. అమరావతిలో మరో విడత భూ సమీకరణకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. 1654 ఎకరాల రైతుల నుంచి సమీకరించేందుకు నోటిఫికేషన్ జారీ చేశారు. తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల ఫైనల్ బిల్లులు లబ్ధిదారులు బ్యాంక్ అకౌంట్లలో జమ అవుతున్నాయి. ఈ ఏడాది మార్చి 31 నాటికి గ్రామీణ ప్రాంతాల్లో పూర్తయిన 15,475 ఇళ్లకు ప్రభుత్వం 2 రోజుల క్రితం 185 కోట్లను విడుదల చేసింది. విజయనగరం జిల్లా చీపురుపల్లిలో ఉపాధ్యాయుల నిరసన ఉద్రిక్తతకు దారితీసింది. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించనున్న టెట్ పరీక్షను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు స్థానిక వ్యాపారులకు అండగా నిలిచారు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. కార్పొరేట్ సంస్థల వ్యాపారాలతో తమ ప్రాంతానికి అన్యాయం జరుగుతోందన్నారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయిలో యూరియా కోసం రైతులు రోడ్డెక్కారు. తాడ్వాయి సొసైటీ వద్ద రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. 440 యూరియా బస్తాలను ఆన్లైన్లో పెట్టగా కేవలం 2 నిమిషాల్లోనే నో స్టాక్ చూపించడంతో రైతులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లా గుంతకల్లులో బజాజ్ ఫినాన్స్ కంపెనీ వేధింపులతో ఒకరు గుండెపోటుతో మృతి చెందారు. అప్పు చెల్లించలేక వేధింపుల కారణంగా మానసిక ఒత్తిడితో చనిపోయాడని బంధువులు ఆరోపిస్తున్నారు. వనపర్తి జిల్లాలో నిబంధనలు ఉల్లంఘించిన 2 రైస్ మిల్లులపై అధికారులు కొరడా జలిపించారు. విలియంకొండలో 2 రైస్ మిల్లులను జేసీబీలతో కూల్చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా పూలపల్లి గ్రామంలో పారిశుధ్యంపై మహిళలు ధ్వజమెత్తారు. డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని, తాగునీరు కలుషితం అవుతుందని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అన్నమయ్య జిల్లా మేళ్లచెరువు పంచాయతీ చెన్నప్పగారిపల్లె స్కూల్లో కీచక టీచర్ తీరు దుమారం రేపింది. విద్యార్థులపై ఉపాధ్యాయుడి లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో విద్యాశాఖ అధికారులు విచారణ చేస్తున్నారు. నల్గొండ జిల్లా అవంతిపురంలో అక్రమ పీడీఎస్ బియ్యం దందా గుట్టు రట్టయింది. శ్రీలక్ష్మి గణపతి ఆగ్రో ప్రొడక్ట్స్ రైస్ మిల్లో పోలీసులు తనిఖీలు నిర్వహించగా అక్రమంగా నిల్వ చేసిన 21 టన్నుల పీడీఎస్ బియ్యం బయటపడింది. 4గురిని అరెస్ట్ చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా దలాయిపేటలో పాత కక్షల నేపథ్యంలో ఓ వ్యక్తిపై కొడవలితో దాడి చేసిన ఘటన కలకలాన్ని రేపింది. రమేష్, లక్ష్మణ్ వాగ్వాదం ఘర్షణకు దారితీసింది. రమేష్ తలకు గాయం కావడంతో ఆసుపత్రికి తరలించారు. వనపర్తి జిల్లాలో ట్రాన్స్ఫార్మర్ చోరీలకు పాల్పడుతున్న ముఠాను కొత్తకోట పోలీసులు పట్టుకున్నారు. కానాయపల్లె గ్రామ శివారులో ట్రాన్స్ఫార్మర్ను దొంగిలించే ప్రయత్నంలో 3 నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. బెంగళూరు నుంచి విజయవాడకు వెళుతున్న కావేరీ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో 220 గ్రాముల బంగారం చోరీకి గురైంది. దీంతో బస్సును ప్రకాశం జిల్లా టంగుటూరు పిఎస్కు తరలించి ప్రయాణికులను తనిఖీ చేశారు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పిల్లలతో ప్రచారం చేయించడం ఎన్నిక రద్దుకు కారణంగా ఉండదని తమిళనాడు సీఎం విజయ్ అభిప్రాయపడ్డారు. తిరుచిరాపల్లి వద్ద గెలిచిన తన ఎన్నిక రద్దుకు ప్రత్యర్థి హైకోర్టులో వేసిన పిటిషన్పై ఆయన అఫిడవిట్ను దాఖలు చేశారు. ఆపరేషన్ సింధూర్ టైంలో S-400 డిఫెన్స్ సిస్టమ్ లొకేషన్స్ ను కనిపెట్టేందుకు ఇండియాలో స్పైలు, స్లీపర్ సెల్స్ ను పాక్ యాక్టివేట్ చేసిందని ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రా వెల్లడించారు. S-400 వల్ల పాక్ ఫైటర్ జెట్స్ ఇండియా బార్డర్ కు 200 కిలోమీటర్ల సమీపంలోకి రాలేకపోయాయన్నారు. 22,000 కోట్లకు 6.5 కోట్లు చెల్లించాలన్న ఎన్సీఎల్టీ తీర్పుపై మీడియా తప్పుడు ప్రచారం చేస్తోందని జీ ఫౌండర్ సుభాష్ పేర్కొన్నారు. అప్పు తీసుకోలేదని, పలు సంస్థలకు గ్యారంటీగా ఉన్నట్లుగా తెలిపారు. శ్రీలంకతో 2వ టెస్టు డ్రాగా ముగిసిన నేపథ్యంలో భారత వికెట్ కీపర్ పంత్ ఇన్స్టాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. భుజం ఎర్రగా కమిలిపోయిన ఫోటోను షేర్ చేశారు. ఫోర్బ్స్ ఇండియా 2026 మోస్ట్ వాల్యుబుల్ ఇండియన్ సెలబ్రిటీల లిస్టులో విరాట్ కోహ్లీ 3,542 కోట్లతో తొలి స్థానంలో నిలిచారు. షారుఖ్, ప్రియాంక, ధోని తర్వాతి స్థానాల్లో ఉన్నారు.